ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కవిత కొత్త పార్టీపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టొచ్చని ఆ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. అయితే 10 ఏళ్లు అధికారం అనుభవించి అప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు మాట్లాడటంలో అర్థం లేదని విమర్శించారు. కవిత గారు ఈరోజు ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాం అని చెప్పిండ్రు. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం పార్టీలు పెట్టుకునే అవకాశం అందరికీ కల్పించింది. అందులో కవిత గారు కూడా ఒకటి. వారు కూడా పార్టీ పెట్టుకున్నందుకు సంతోషం. వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. కానీ చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు 10 సంవత్సరాలు వారి కుటుంబం కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వారితో పాటు ఇప్పుడున్న బయటకు వచ్చిన కవిత గారు, ఎంతోమంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో వీరు అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రంలోని లక్షల కోట్ల సంపదను ఏ విధంగా అయితే దోచుకున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆ 10 సంవత్సరాలు ఇప్పుడు ఇదే కవిత గారు ఈరోజు ప్రశ్నించాల్సింది ఒక 5 సంవత్సరాల కిందటనో 10 సంవత్సరాల కిందటనో ప్రశ్నించి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రం కొంతైనా బాగుపడేది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేది, దళితులైనా బడుగు బలహీన వర్గాలకైనా కొంత న్యాయం జరిగే అవకాశం ఉండే. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి ఇక జీవితంలో మళ్ళీ ఎప్పుడూ అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిన సందర్భంలో ఆమె వ్యాఖ్యలు పెద్దగా తెలంగాణ మీద ప్రభావం చూపవు. ఎందుకంటే కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఒక ముగిసిన అధ్యాయం. ఇక అది ఏం చేసినా కూడా మళ్ళీ అధికారం కాదు కదా, కనీసం ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అధికారం ఎప్పటికీ రాదు, ప్రతిపక్ష స్థానం కూడా వచ్చే పరిస్థితి ఇలా బీఆర్ఎస్కు కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2023లో మనం చూస్తే ఒక బాధ్యత గల ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే ఆ ప్రతిపక్ష పాత్రను కూడా నిర్వర్తించకుండా ఫామ్ హౌస్కు పరిమితమైనటువంటి పార్టీ అది. ఇక మీ అవసరం మాకు లేదు అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్ స్థానాలకు ఒక్క సీటు కూడా గెలవకుండా దాదాపు 10కి పైగా సీట్లలో డిపాజిట్లు కోల్పోయి గుండు సున్నాకు పరిమితం చేశారు తెలంగాణ ప్రజలు. దాని తర్వాత పంచాయతీ ఎన్నికలు తీసుకున్నా, మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా, ఈ రాష్ట్రంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చినా ఆ పార్టీని ఏ విధంగా బండకేసి కొట్టిండ్రో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు.